హాయ్ అండి. ఈరోజైతే మీకు బుట్టి డిజైన్ చూపిస్తాను. దీనికి కావాల్సినవి అంటే షుగర్ బీడ్స్, వైట్ బీడ్స్ అండి, కట్ బీడ్స్ ఇవేనండి. షుగర్ బీడ్స్ మీరు మొత్తం అలా రౌండ్ వేసేసుకోండి. రౌండ్ వేసేసుకున్న తర్వాత అంటే 3 వచ్చేలాగా నేను కట్ బీడ్స్ చిన్న వైట్ బీడ్స్తో వేసానండి. అంటే అలాగా 3 వేసుకోండి. 3 వేసుకుంటే దానిపైన కట్ బీడ్స్తో మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. అలాగా 3 వేసుకోండి. 3 పూసలతో 3 రౌండ్ కింద వేసిన తర్వాత నేను ఒక కట్ బీడుని ఒక వైట్ బీడు చిన్న పూస అండి, అలాగే చిన్నది షుగర్ బీడు వేసాను. అలాగంటే 3 అంటే ఒక్కొక్క మధ్యలో మనం వేసాం కదండి, ఆ పూసకు మధ్యలోకి వచ్చేలాగా మీరు వేసుకోండి. అంటే ఇది బుట్టి డిజైన్ కింద వేసుకోవచ్చండి, అక్కడక్కడ వేసుకోవచ్చు బ్లౌజ్కి. మొత్తం ఇది ఫిల్ అయిన తర్వాత మీరు అలాగా 3 మధ్యలో 3 ఇలాగ వేసేసుకోండి. వేసేసిన తర్వాత నేను యాంకర్ థ్రెడ్తోని నేను ఇంకొకటి కూడా వేసానండి. అదైతే పూసలు మార్చాను. మధ్యలో అయితే గోల్డ్ బీడ్ వేసానండి, పెద్ద సైజు. మధ్యలో అయితే యాంకర్ థ్రెడ్తోని మధ్యలోని ఒక్కొక్క నాట్ వేసానండి, ఒక ముడి. దీనికైతే రెడ్ దారంతో, అలాగే పక్కన ఇంకొకటి తర్వాత వేసాను. అదైతే మీకు గోల్డెన్ బీడ్స్ వేసానండి మధ్యలోని. దారం కూడా కలర్స్ మార్చాను అనమాట.
ఇది వర్క్ అయితే తొందరగానే ఫినిష్ అయిపోద్దండి. బుట్టి కింద వేసుకోవచ్చు బ్లౌజ్కి, అలాగే కుర్తీస్కి కూడా వేసుకోవచ్చు అక్కడక్కడనండి. మీకు వర్క్ వచ్చి సింపుల్గా అయిపోతుందండి. అది అంతా అన్ని బీడ్స్తోనే కదా మనం చేసాం వర్క్. బ్లౌజ్కి మీరు వేసుకుంటే బాగానే ఉంటుందండి. హ్యాండ్స్కి వేసుకోవచ్చు, కావాలంటే లైన్గా కూడా అలాగే వేసుకోవచ్చండి, బాగానే ఉంటుంది. దీనికైతే ఇలా వేసానండి, కొంచెం మార్చాను లోపల థ్రెడ్. మీరు కూడా అలా థ్రెడ్ మార్చుకుని ఏ రకం కావాలంటే అలాగే వేసుకోవచ్చండి. మొత్తం ఇది కూడా అయిపోయిందండి. దీనికైతే గ్రీన్ థ్రెడ్ వాడాను. ఈ వర్క్ మీరు కూడా ట్రై చేయండి, వేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మధ్యలో ఎల్లో కలర్ వేసానండి, అది థ్రెడ్. అంటే ఏ రకం కావాలంటే అలా వేసుకోవచ్చు. అది మార్చానని నేను చెప్తున్నాను అన్నమాట. థ్యాంక్ యూ.